ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుపై తప్పుడు ఆరోపణలు చేయడం సిగ్గుచేటని అఖిలపక్షం నాయకులు తెలిపారు. హత్నూర మండల పరిధిలోని దౌలతాబాద్ సమీపంలోని బిఎన్ రెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్లో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రమైన హత్నూరలో అధికారికంగా నిర్వహించిన కళ్యాణ లక్ష్మి CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘన అంశంపై ప్రశ్నించిన ఓ జర్నలిస్టుని టార్గెట్ చేస్తూ వ్యక్తిగతమైన విమర్శలకు దిగడం బీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షుడు శివశంకర్రావుకు తగదని హెచ్చరించారు. సాక్షి జర్నలిస్టుపై తప్పుడు ఆరోపణలు చేసే ముందు తానేమిటో తెలుసుకోవాలన్నారు. జర్నలిస్టుపై వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని శివశంకర్రావును హెచ్చరించారు. సొంత గ్రామంలో నాయకుల మధ్య నెలకొన్న విభేదాలను మనసులో పెట్టుకుని వ్యక్తిగతంగా జర్నలిస్టు పరుగు తీసేందుకు ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. అంతేకాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతూ దానిని బీఆర్ఎస్ పార్టీపై రుద్దడం సరికాదని సొంత పార్టీ నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు రాజేందర్, టీపీసీసీ మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ హకీం, తాజా మాజీ సర్పంచులు వీరస్వామి గౌడ్, బుచ్చిరెడ్డి, మాధవి, నవీన్ గౌడ్, కొన్యాల సతీష్, బీజేపీ మండల అధ్యక్షులు నాగప్రభు గౌడ్, నర్సాపూర్ అసెంబ్లీ కో కన్వీనర్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు హత్నూర మండలంలో కొత్త సంస్కృతికి తెరలేపడం జరిగింది. హత్నూర మండలంలో దాదాపుగా ఎన్నోసార్లు ఎన్నికలు జరగవచ్చు, ఎన్నోసార్లు రాజకీయ కొట్లాటలు జరగవచ్చు. ఒక పార్టీపై ఒక పార్టీ కొట్లాడుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఎన్ని ఉన్నా కానీ అందరు కలిసిపోయి ఒక ఆరోగ్యకరమైన రాజకీయాలు పెట్టింది పేరు హత్నూర మండలం. ఈ హత్నూర మండలంలో విలేకరులపై ఏ పార్టీ కూడా ఎన్నడూ కూడా ఏ నాయకులు కూడా వ్యక్తిగతంగా కానీ కక్ష సాధింపుగా కానీ అది దాడులు చేయడం అనేది, మానసిక దాడులు కానీ భౌతిక దాడులు కానీ ఇవి చేయడం అనేది మంచి పద్ధతి కాదని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా భావిస్తూ ఉన్నాం. రేపు భవిష్యత్తులో కూడా విలేకరులందరికీ ఈరోజు ఒక విలేకరికి జరగవచ్చు, రేపు భవిష్యత్తులో ఇంకో విలేకరికి జరగవచ్చు. కానీ ఏ విలేకరికి ఏమైనా కానీ మేము అండగా ఉంటాం. మిమ్మల్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది ఒక విలేకరులు మాత్రమే. ఇవాళ ఏ సంఘటన జరిగినా కానీ ఏదేమైనా కానీ విలేకరులు దాదాపుగా ఒక పోలీసు కన్నా కూడా ముందుగా పరిగెత్తుకుంటూ పనిచేసే వ్యక్తులు విలేకరులు. వాళ్ళతో ఏమన్నా రాజకీయాలు ఉంటే పర్సనల్గా చేసుకోవాలి, కానీ వాళ్ళని విమర్శించడం అనేది ఆ రోజు మేము కూడా ఉన్నాం రైతు వేదికలో. ఆ ప్రెస్ మీట్ సారాంశం ప్రకారం ఉమ్మన గారు దేవేందర్ రెడ్డి గారిని ఎందుకు విమర్శించారు అని అనడం జరిగింది. ఉమ్మన గారు దేవేందర్ రెడ్డి గారికి ఏ హక్కుతో స్టేజ్ ఎక్కుతారని మేము భారతీయ జనతా పార్టీ ద్వారా అడుగుతూ ఉన్నాం. ఉమ్మన గారు దేవేందర్ రెడ్డికి ఏమైనా రైట్ ఉందా స్టేజ్ ఎక్కడానికి? ఆ విలేకరు ప్రశ్నించిండు, ఎందుకు ప్రశ్నిస్తాడు? వార్త రాసుకోవచ్చు కదా అంటే విలేకరు వార్తనే రాసుకో అన్నా అక్కడ ముంగట అన్యాయం జరుగుతుందే అడిగే హక్కు విలేకరికి లేదా అని ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఆ ఉమ్మనగారు దేవేందర్ రెడ్డి గారికి ఇప్పుడే కాదు, మీరు ఉమ్మనగారు దేవేందర్ రెడ్డిని ఇలా అన్నాడు అలా అన్నాడు అని మీరు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కానీ ఉమ్మనగారు దేవేందర్ రెడ్డి ఇంకొకసారి కూడా ఏ ప్రభుత్వ అధికార కార్యక్రమానికి వచ్చినా మేము అడ్డుకుంటామని మరోమారు తెలియజేస్తూ ఉన్నాం. విషయం ఏంటంటే అక్కడ జరిగింది ప్రోటోకాల్ విషయం. ఎమ్మెల్యే కాకుండా ఇతర టీఆర్ఎస్ నాయకులను స్టేజ్ పైకి తీసుకురావడంతో ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్కడే ఉండడం, వాళ్ళని వెళ్ళడం వల్ల తలెత్తిన వివాదం. దానికి కొనసాగింపుగా విలేకరు గారు అడిగిన ప్రశ్న ఎందుకు అట్లా చేస్తారని అడిగిండు. అయితే ఆయన తప్పు కాదు, ఏ విలేకరైనా ఇప్పుడు కొత్తగా అడుగుడు, ప్రతి మీటింగ్లు అడుగుతారు, ప్రతి దగ్గర అడుగుతారు, ప్రతి కార్యకర్తలు అడుగుతారు. ఎందుకంటే ఎమ్మెల్యేలకు జరిగినప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు, ఇక్కడ కార్యకర్తలు వీళ్ళు కూడా అడుగుతారు. ఈ జరిగిన దాన్ని తీసుకుపోయి ఎమ్మెల్యే గారి సమక్షంలో జరిగింది, అయిపోయింది. అక్కడికి తెల్లారు లేచి ఒక విలేకరిని టార్గెట్ చేస్తూ, పర్సనలైజ్గా టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టి దాన్ని మండల పార్టీ అని చెప్పారు. నిజంగా మీ మండల పార్టీ విమర్శించిందా లేకపోతే ఎమ్మెల్యే గారు చేపిస్తుర్రా? ఎవరు చెప్పినా మీరు ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి దీనికి. ఎందుకంటే మీ సమక్షంలో జరిగింది, మీ పార్టీనే వాడుతుండైనా మొత్తం మీ పార్టీ పేరే చెప్తుండ్రు. నిజంగా ఇది టీఆర్ఎస్ పార్టీ పెట్టిన ప్రెస్ మీటా? ఎందుకంటే మండల పార్టీని సంప్రదించాలని కూడా మెన్షన్ చేసిండు, అది కూడా చూసినాము. ఎందుకంటే ఒక విలేకరిగా అడిగే హక్కు వాళ్ళకు, ఈ ఒక్క విలేకరు కాదు, ఉన్న విలేకరులు అందరూ కూడా అడుగుతారు. అడిగినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మనకి. కానీ దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని ఆయన అది చేసి ఇది చేసినట్టే ఎవరేం చేసిందో హత్నూర మండలానికి అందరికీ తెలుసు. ఎవరు మోసకారులు, ఎవరు మంచోళ్ళు, ఎవరు కార్యక్రమాలు చేసారు, ఎవరు ఎన్ని చెడు పనులు చేసినా అందరికీ తెలుసు. తెలియని ఎవరు లేరు. కానీ దీనికి ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పార్టీ కార్యకర్త, ఆమె స్వచ్ఛంద సంస్థ నడిపిన వ్యక్తే కాబట్టి ఆయన ప్రెస్ మీట్ పెట్టి మా పార్టీ విమర్శిస్తుంది అని చెప్పిండు. నిజంగానే మీ పార్టీ విమర్శిస్తుందా? ఈ పార్టీ చేసిన కార్యక్రమం కరెక్టా? మొన్న రైతు వేదికలో జరిగిన కార్యక్రమం కరెక్టా? మీరు ప్రోటోకాల్ పాటించిరా? పాటించినప్పుడు గొడవ జరుగుతుంది, జరిగినప్పుడు సమాధానం చెప్పాల్సింది మీరే. మళ్ళీ మీరే ఉల్టా
మీటింగ్లు పెట్టి మీరే కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఒక విలేకరు ప్రశ్న అని చెప్పి ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం చాలా తప్పిది. దీనికి ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాలి, వాళ్ళ పార్టీ తరఫున సమాధానం చెప్పాలి. మేము కాంగ్రెస్ బీజేపీ అందరి తరఫున అడుగుతున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు నాయకులు ఇప్పుడు అందరం మాజీలం అయిపోయినాం. సర్పంచ్లు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీసీలు కానీ అట్లాంటి వాళ్ళని స్టేజ్ మీద ఎక్కించి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాలి, సర్దుకోవాలి. కానీ ఒక అడిగిన వ్యక్తిని టార్గెట్ చేసి దాన్ని మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఒక వ్యక్తిగతంగా బద్నాం చేయడం అనేది మంచి సంస్కృతి కాదు. హత్నూరా ఎప్పుడు ఇది మంచి సంస్కృతి కాదు. హత్నూరులో ఎప్పుడు జరగలేదు కూడా. హత్నూరా నాయకులు ఎప్పుడు పీస్ఫుల్గా పోతారు, అన్ని పార్టీల వాళ్ళు కలిసిపోతారు, వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శలు చేసుకోరు. కానీ ఇప్పుడు వ్యక్తిగతంగా విమర్శ చేసి ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఇట్లాంటి దాన్ని వాళ్ళ పార్టీ తరఫున కూడా వాళ్ళు కరెక్ట్ ఉంటే కరెక్ట్ అని, తప్పు ఉంటే తప్పని ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఎందుకంటే మండల పార్టీ ప్రెసిడెంట్ లేడు వాళ్ళకు. మరి ఎవరు బాధ్యత తీసుకుంటారు? లేకపోతే ఎమ్మెల్యే గారే బాధ్యత తీసుకొని దీనికి సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అలాగే ఒక విలేకరునే కాదు, అందరి విలేకరుని అవమానించినట్టు విలేకరున ఖచ్చితంగా బేషరత క్షమాపణ చెప్పాల్సిందే. సమావేశానికి హాజరైనటువంటి పెద్దలకు, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరి ఏదైతే మొన్న కన్యాలక్ష్మి షాదీ ముబారక్ చెట్ల పంపిణీ జరిగిందో ఆ విషయం చూసుకుంటే అక్కడ మరి ఎమ్మెల్యే గారు, ఆమె ఒక మంత్రిగా పనిచేసినటువంటి అనుభవంతో కూడిన వ్యక్తి. ఆమె అక్కడ మరి ఆమె మామూలు విలువలు కూడా కోల్పోయి మరి ఆమె చేసిన పని ప్రజలను ఎంతో వ్యతిరేకించేలా ఉంది అది. మరి ఆమె ఎన్నో పదవులు అనుభవించిన వ్యక్తి కనీసం ప్రోటోకాల్ పాటించకుండా మరి అక్కడ ఉన్న పదవులు లేని వారిని స్టేజ్ మీదకి పిలుచుకోవడం ఎంతో బాధాకరం. మరి ఇక్కడే స్థానికంగా ఇక్కడ ఎంతో భారీ మెజారిటీతో గెలిచినటువంటి రఘునందన్ రావు గారిని కూడా అక్కడ ఉన్న బ్యానర్లో పెట్టుకొని కూడా ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కార్యక్రమాన్ని చేయడం ఎంతో బాధాకర విషయం. మరి ఆయన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటు సభ్యులు, ఆయనను గౌరవించకుండా, అక్కడికి వచ్చిన కార్యకర్తలను కూడా గౌరవించకుండా దాడికి, అక్కడికి మధ్యమత్తులో కార్యకర్తలను తీసుకొచ్చి ప్రశ్నించిన వారిపై దాడులు చేసే ప్రయత్నం కూడా చేశారు. మరి ఆమె ఎమ్మెల్యేగా ఉండి ఇది ఎంత మాత్రము సమాజానికి మంచి పని కాదు. ఇది నువ్వు ఇకనైనా ఇటువంటి పనులు మానుకోవాలి. నువ్వు కార్యక్రమానికి వచ్చినప్పుడు, ఒక విలేజ్కి వెళ్ళేటప్పుడు మరి అక్కడ నువ్వు స్టేజ్ మీద ఎవరు నుంచుకోవాలనేది అక్కడ అధికారులు కూడా స్పష్టంగా తెలియజేయాలి. నువ్వు కూడా చెప్పాలి. కానీ ఈ విధంగా కార్యకర్తలను రెచ్చగొట్టి మరి అడిగిన విలేకరులపై ఈ విధంగా నువ్వు శివశంకర్రావు అనే వ్యక్తిని మరి అలా వాడుకోవడం కరెక్ట్ కాదని నేను ఈ సభాముఖంగా విలేకరుల సమావేశంలో తెలియజేస్తున్నాను. మరి శివశంకర్రావు గారి చరిత్ర తీసుకుంటే మరి ఆయన కూడా ఒక సర్పంచ్గా వాళ్ళ చేసిన చరిత్ర ఆయనకు కూడా ఉంది. మరి ఆయన చేసిన 5 ఏళ్ళు కూడా హత్మూరాలో మరి ఆయన ఘనకార్యాలు వివరిస్తే ఈరోజు ఈ బుక్ సరిపోదు, ఈయన టైం సరిపోదు రాసినా. కానీ మరి అలాంటి పనులు చేసిన వ్యక్తి ఇవాళ ఆయననే ఒక దొంగ ఉండి ఎన్నో సేవా కార్యక్రమాల్లో వీరస్వామి గౌడ్ ఆధ్వర్యంలో ఎన్నో పనులు చేసిన ఒక వ్యక్తులను పట్టుకొని కక్షపూరితంగా రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన అడ్డమైన ఆరోపణలు, పనికిమాలిన మాటలు మాట్లాడుతూ పార్టీని కూడా తప్పుదోవ పట్టిస్తున్నాడు. అయ్యా శివశంకర్రావు గారు, మీరు నిజంగా పార్టీకి పనిచేస్తే, మీరు ప్రోటోకాల్ పాటించినట్టయితే మరి నిజంగా మీరు హత్నూరుకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులకు ఎంతమందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? సునీతా లక్ష్మారెడ్డి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ కనీసం ఇవ్వకుండా, మేము కూడా పార్టీలోనే ఉన్నాం, మీరు ఇవ్వకుండా ఆ పార్టీ ఉన్న కార్యకర్తలను గౌరవించడం మర్చిపోయి ఈరోజు అడిగిన వారిని భయపెట్టడము, మరి అదేవిధంగా దౌర్జన్యానికి దిగడము, దమ్ముందా, ధైర్యం ఉందా అని రెచ్చగొట్టడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి సునీతా లక్ష్మారెడ్డి గారు కూడా ఇలాంటి వాళ్ళను చాలా జాగ్రత్తగా ఉండాలి. సొంటి వ్యక్తి పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నాడు కాబట్టి ఈయనకు మీరు మరి నిజంగానే మీరు ఆయనకు అంత అధికారం ఇచ్చి మీరు వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి విలేకరులను తిట్టండి, భయపెట్టండి అని మీరు కూడా చెప్తున్నారా? మరి మీరు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఇవాళ ఎంతైనా ఉంది. మరి శివశంకర్రావు ఎలాంటి వ్యక్తి అంటే ఈయన గతంలో కూడా ఎంతోమంది పేదలను, పీడితులను భయపెట్టిన వ్యక్తి. ఈయన సర్పంచ్గా ఉన్నప్పుడు ఎవరైతే ప్రశ్నించిన వాళ్ళని జైళ్లలో పెట్టిన వ్యక్తి ఇతను. ఈయన సర్పంచ్గా గెలిచినప్పుడు హత్నూరాలో కూడా మరి మా ఎంఆర్పిఎస్ నాయకులు, సీనియర్ నాయకులు పెంటయ్య గారు కూడా ప్రశ్నించినప్పుడు అక్రమంగా అతనిపై దాడి చేయించిన వ్యక్తి. ఇటువంటి దుర్మార్గుల్ని పెంచి పోషిస్తే మీకు రానున్న రోజులలో ఖచ్చితంగా సమాధానం చెప్పి రాజకీయ సమాధి నిన్ను మళ్ళీ ప్రజల్లోకి రాకుండా చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఇవాళ శివశంకర్రావు గారు అతని ప్రాణ స్నేహితుడు బీఆర్ఎస్ పార్టీలో ఉండి మరణిస్తే ఆ స్నేహితునికి వచ్చిన డబ్బుల విషయమై వాళ్ళ భార్య అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డబ్బులను ఈయన అకౌంట్లో వేసుకొని పల్లేమని అబద్ధాలు ఆడి ఆమెను దింపుకుంటే ఆమె న్యాయం చేయండి అని ప్రజల దగ్గరికి
పోలీస్ స్టేషన్కు వరకు వెళ్ళినప్పుడు ఆ డబ్బులను ఈయన అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని అబద్ధాలు ఆడి ఆమె మరణం వరకు ఆమెను చనిపోయే విధంగా చేసిన వ్యక్తి ఈ శివశంకర్రావు. అయ్యా శివశంకర్రావు గారు, రాజకీయం చేయాలనుకుంటే నువ్వు రాజకీయం చేయి, రా పోటీ చేయి, నీకు గెలవాలనేది సర్పంచ్గా పోటీ చేసి గెలువు. కానీ ఇలా విలేకరులపై అలా నువ్వు చేసే ఆరోపణలు వ్యక్తిగతంగా ఎంత మాత్రం మంచిది కాదు. మేము కూడా వ్యక్తిగతంగా తీసుకుంటే నీకు రాజకీయ బొందబెట్టడం తప్పదని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ముంటే రా, దాని గురించి మాట్లాడదాం. ఆత్మూరాలో నువ్వు తీసుకొచ్చి ఆత్మూరాల పరువును తీసుకొచ్చి మొత్తం నువ్వు ప్రోటోకాల్ పాటించకుండా మండల్ మొత్తంలో నువ్వు ఉన్న ఆత్మూర విలువను తగ్గిస్తూ అక్కడ ఉన్న లీడర్లకు విలువలేని రాజకీయాలు చేస్తూ ఉన్నావు నువ్వు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. నువ్వు చేసిన అన్యాయాలు 1-2 కాదు, ప్రాణాలు బలి తీసుకున్న చరిత్ర నీది, నల్లాకు 500 తీసుకున్న చరిత్ర నీది. ఆ పర్మిషన్ లేకుండా బుక్స్, ఎంఈఓ ఆఫీసు బుక్స్ సంబంధించి కిటికీలు ఎలాంటి ఇన్ఫర్మేషన్